నీవు ప్రార్థనని ఆసక్తితో చేస్తే, నీవు ప్రార్థనని ఆసక్తితో చేయగలిగితే, నీకు ప్రార్థన పట్ల ఆసక్తి ఉంటే అది దేనిగా మారుతుందనంటే ప్రార్థన శక్తిగా మారుతుంది. దేవుని ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఆసక్తి ప్రార్థన శక్తిగా మారుతుంది. ఆ ప్రార్థన శక్తి పరలోకాన్ని కదిలిస్తుంది. ఆ ప్రార్థన శక్తి రోగాన్ని నయం చేస్తుంది. ఆ ప్రార్థన శక్తి శత్రువు కోటల్ని కూలుస్తుంది. ఆ ప్రార్థన శక్తి ఎర్ర సముద్రం లాంటి సమస్యలను పాయలుగా చేస్తుంది. ఆ ప్రార్థన శక్తి శత్రువుకి అపజయాన్ని ఇచ్చి నీకు విజయాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన శక్తి నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నిన్ను నీ కుటుంబాన్ని చేస్తుంది. ఈరోజు నీకు కావాల్సింది ప్రార్థన పట్ల ఆసక్తి. ప్రార్థన చేయకుండా సాతానుగాడు అనేక శోధనలు, వేదనని, బాధని పెడుతుంటాడు. మన శరీరం కూడా ప్రార్థన విషయంలో సహకరించదు. ఎందుకంటే